ఉమ్మేశారంట, గుద్దారంట, కొందరేమో ఆయన చేతితో కొట్టారంట. ఈయన కొట్టినోడు ఎవడో ప్రవచనం చెప్పు అన్నాడంట. దేవుడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. చెప్పటకు సమర్థం ఉంది, కానీ తండ్రి అనుమతి ఇవ్వాల. దేవుడు చెప్తారా ఏ దైవ సేవకుడైనా సరే. ఇప్పుడు యేసు ప్రభు గారు ఉన్నారు, ఆయన కొట్టింది ఎవడో చెప్పమన్నాడు, చెప్పలా. అయినా వాళ్ళని ప్రేమించాడు దేవుడు. యేసు ప్రభు వాళ్ళని ప్రేమించాడు. మీరు ఏం చేస్తున్నావు, ఇది తెగింది ప్రభు, వీళ్ళని క్షమించు. అదే తోటి సహోదరుని ప్రేమించడం, దేశించుకోకుండా. ఆయన్నే కొట్టారు, మనం కొడితే ఇంకేముంది, మనం తిడతాకి ఏముంది? ఆశ్చర్యపడద్దు, లోకంలో అందరూ నిన్ను దేశిస్తారు, ఆశ్చర్యపడద్దు అని బైబిలే చెబుతుంది. నన్నే దేశించారు, నువ్వు నేను ఎంత, నన్నే కొట్టారు, నిన్ను కొట్టడానికి ఏముంది? నా మీద ఉమ్మేశారు, నీ మీద కూడా ఉమ్మేస్తారు. దేవుని చిత్తం చేసినప్పుడు ఎన్ని వస్తాయి. అయినా సరే